కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చింతరాంపల్లిలో బాలిక అదృశ్యమవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్టేషన్ మీద దాడి చేశారు. చింతరాంపల్లికి చెందిన బాలిక మధ్యాహ్నం 1 గంట నుంచి కనిపించట్లేదు. గ్రామ సమీపంలోని బట్లకోన నుంచి గొర్రెల మేత కోసం వెళ్లి తప్పిపోయింది. దీంతో తమ బిడ్డ కోసం సాయంత్రం వరకు గాలించిన తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. అయితే బాలిక ఇంటికి రావడంతో ఆందోళన విరమించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఆ అదృశ్యమైన బాలిక ఇప్పుడు దొరికిందా? సౌజన్య వేంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే సుమి అనేటువంటి బాలిక మధ్యాహ్నం మేకలు మేపడం కోసం సమీప అడవిలోకి వెళ్ళింది. కాకపోతే ఆ బాలికను 5 మంది యువకులు చుట్టుముట్టడంతో ఆమె అక్కడ భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. కాకపోతే ఆమెపై దాడి చేశారా లేదా అన్నటువంటిది మాత్రం స్పష్టంగా మారింది. తమ బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి ఏదైనా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 2000 మంది ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కొంతమంది అల్లరి మొక్కలు పోలీస్ స్టేషన్ పై రాళ్లు కూడా రువ్వడం జరిగింది. అయితే పోలీసులు సంయమనం పాటించాలని ఎంత చెప్పినప్పటికీ కూడా ఆందోళనకారులు శాంతించకుండా పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించి వచ్చారు. కానీ ఇప్పుడే మనకు అందిన సమాచారం బట్టి చూస్తున్నట్టయితే బాలిక ఆచూకీ సమీప తోటల్లో లభించింది. మేము అక్కడికి వెళ్తున్నాం, బాలిక క్షేమంగా మీకు అప్పగిస్తామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో కాస్తంత ఆందోళనకారులు అయితే ఆందోళన తగ్గించి పోలీస్ స్టేషన్ ఏదైతే బైఠాయించి అలాగే కూర్చుని ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పడుతున్నారు. బాలిక ఆచూకీ కూడా ఇప్పుడే లభించినట్టు తెలుస్తోంది. సౌజన్య. రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.